నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామాయంపేట మున్సిపల్ పట్టణంలో ప్రచారంలో దూసుకుపోతున్న 10వ వార్డు మున్సిపల్ అభ్యర్థి శ్రీవాణి అశోక్ గుప్తలకు ప్రచారంలో తోడుగా ఉంటున్న ఆర్యవైశ్యులు. అవినీతి లేని పాలన బీజేపీతోనే సాధ్యమన్న బీజేపీ రాష్ట్ర నాయకురాలు. రామాయంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించిన న్యాయవాది మౌనిక శంకర. చిన్నశంకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామంలో సామాజిక తనిఖీలో బయటపడ్డ అవకతవకలు. ఆదివారం గ్రామ సభలో సామాజిక తనిఖీ నిర్వహించి వివరాలను వెల్లడించిన అధికారుల సభ్యులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో ఎలక్షన్ లో భాగంగా పెద్ద మంగళారంలో పర్యటించిన బీజేపీ ఎంపీ. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రామాయంపేట పట్టణ ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్యులతో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిందని 12 వార్డులకు గాను 3 వార్డులను ఆర్యవైశ్యులకు కేటాయించడం గర్వకారణమన్నారు. రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రామాయంపేట పట్టణ ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్యులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి లావణ్య నాగరాజు, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు దీపక్ జాన్, మైపాల్ రెడ్డి, నాగరాజు గుప్తా, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిందని, 12 వార్డులకు గాను 3 వార్డులను ఆర్యవైశ్యులకు కేటాయించడం గర్వకారణమని, 12 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే విధంగా ఆర్యవైశ్యులు కృషి చేయాలని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్తోనే మున్సిపల్ పరిధిలోని సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని వారు తెలిపారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా నష్టపోయామని, సిద్దిపేట, గుంపు రామాయంపేట మున్సిపాలిటీకి పెద్ద దరిద్రమని, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని వారు కోరారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ ఒక పార్టీ నమ్మిన వారిని మోసం చేసే విధంగా మరో పార్టీ ఉన్నాయని, కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని అభ్యర్థులు రేపు ఓటర్లకు ఏం న్యాయం చేస్తారని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్యులకు మెదక్ రామాయంపేట మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థిగా వైస్ చైర్మన్ పదవి మెదక్ మున్సిపాలిటీలో ఆర్యవైశ్యులకు కేటాయించిన ఘనత మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్దే అని వారు తెలిపారు. నీళ్ళ సమస్య చాలా ఉన్నాయి. వాళ్ళందరూ మీద నమ్మకం ఉంచి మీకు ఓటేస్తాం అక్క, మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలని చెప్పి వాళ్ళకి అదే విధంగా మీరు ఏ విధంగా మా మీద నమ్మకం ఉంచి ఓటేస్తామని చెప్తున్నారో తెలిసినాక కూడా మేము మైనంపల్లి రోహిత్ సార్ దగ్గరికి వెళ్ళి కంపల్సరీ మా వార్డు అభివృద్ధికి జరగాలని మేము కోరుతాము, తీసుకొస్తాము. ఏ అభివృద్ధి పనులు అన్నీ చేస్తామని అందరికీ చెప్పిన. మీరు కూడా మీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని ప్రతి ఒక్క వైశ్య సోదరులకు సోదరి మనకు అందరికీ చెప్తాం. బుద్ధి చెప్పడానికి రామంపేట మున్సిపాలిటీ ప్రజలు రెడీ ఉన్నారు. ఏదైతే రామంపేట పట్టణానికి వస్తుందో, మనకి ఏదైతే రోడ్డు ఉందో, ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి సిద్దిపేట రోడ్ వరకు ఎన్నో అవస్థలు పడుతున్నాం. ఇలా పోవాలంటే మా అక్క చెల్లెలు అన్నదమ్ములు స్పైన్ ఆపరేషన్ అయ్యాలని కూడా చెప్పారు గౌరవనీయులు హనుమంతన్న గారికి. ఈ విధంగా ఉన్న సమస్యలు తీర్చక 10 సంవత్సరాల కాలం గడిపి ఈరోజు ఎలక్షన్లు వచ్చినాక నువ్వేదో నీతి సూక్తులు చెప్తే నువ్వు చేస్తావని చెప్పి ఏం నమ్మకం ఉంది? ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి కదా వచ్చేది. ప్రజలను మోసం చేసి మానుకో, ఖచ్చితంగా మాకు అభివృద్ధికి అడ్డం రాకని చెప్తాను జరుగుతుంది. ప్రజాతీర్పు నీకు 11వ తారీఖు నాడు ఓటేస్తారు, 14వ తారీఖు నాడు నీకు తీర్పు చెప్తారు. రెడీగా ఉన్నారు. మా నాన్నతోటి వారి నాన్నతోటి నాతోటి కలిసి పనిచేసాను. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ ప్రాంతం నష్టపోయింది, మరియు ముఖ్యంగా రాజశేఖర్ గారు చాలా ఆర్థికంగా నష్టపోయింది. నాకు ప్రత్యక్షంగా నాకు తెలుసు. ఎందుకంటే శ్మశాన వాటికి దాదాపు ఆయన మిషనరీని వాడుతున్న దాదాపు 78 లక్షలు ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గడదామనే ఉద్దేశంతో టెండర్ల లెవెల్ లేకుండా ఆయనతోటి మన పద్మ మేడం గారు ఫౌండేషన్ దాదాపు ₹1 రాజకీయ స్పీచ్ కాదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళని గెలిపించడానికి ఉన్న కుటుంబ సభ్యులం అందరం కాబట్టి ముఖ్యంగా మీరు ఒకటి గమనించుకోండి.
మైనంపల్లి హనుమంతన్ ఉన్నారు కాబట్టి మెదక్ నియోజకవర్గంలో నేను ఎందుకంటే గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇక్కడ ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కూడా చైర్మన్ డిక్లేర్ కాలేదు. ప్రజెంట్ ఈ రోజు ఇక్కడ కూడా కాలేదు. అలాంటిది రామాయంపేట పట్టణంలో లావణ్య నాగరాజు గారిని చిన్నశంకరంపేట మండలంలోని ఎస్ కొండాపూర్ గ్రామంలో నిర్వహించిన సామాజిక తనిఖీలో పలు అవకతవకలు బయటపడ్డాయి. ఆదివారం గ్రామ సభలో సామాజిక తనిఖీ బృందం సభ్యులు వివరాలు వెల్లడించారు. చిన్నశంకరంపేట మండలంలోని ఏస్కొండాపూర్ గ్రామంలో నిర్వహించిన సామాజిక తనిఖీలో పలు అవకతవకలు బయటపడ్డాయి. ఆదివారం గ్రామ సభలో సామాజిక తనిఖీ బృందం సభ్యులు వివరాలు వెల్లడించారు. గ్రామంలో లేని వాళ్లను కూడా పనులు నిర్వహించినట్లు హాజరు వేసినట్లు గుర్తించారు. అలాగే అనారోగ్యంతో ఇంటికి పరిమితమైన వారి పేరును కూడా పనులు చేసినట్లు రికార్డులు చేసి డబ్బులు డ్రా చేసినట్లు సామాజిక తనిఖీ డీఆర్పీ వెల్లడించారు. ఒక దశలో గ్రామస్తులు బాహాబాహీకి సిద్ధపడ్డారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వినోదయ్, ఈజీఎస్ అధికారులు పాల్గొన్నారు. అవినీతి లేని పాలన బీజేపీతోనే సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ చైర్మన్ అయితేనే రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు ప్రముఖ న్యాయవాది మౌనికా శంకర తెలిపారు. రామాయంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి పబ్బా చంద్రకళ సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అవినీతి లేని పాలన బీజేపీతోనే సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ చైర్మన్ అయితేనే రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, 12కు 12 వార్డులు బీజేపీ కైవసం చేసుకోబోతుందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు ప్రముఖ న్యాయవాది మౌనికా శంకర తెలిపారు. రామాయంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ వార్డు బీజేపీ అభ్యర్థి పబ్బా చంద్రకళ సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం రామాయంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అవినీతి లేని పాలన, రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి అది బీజేపీతోనే సాధ్యమని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోదీ పథకాలను క్షేత్రస్థాయిలో తెలియజేయాలని, మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో రామాయంపేట మున్సిపాలిటీని మరిన్ని నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి రామాయంపేట మున్సిపాలిటీలో 12 మంది బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు మామ మౌనికా శంకర, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, బీజేపీ 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చంద్రకళ సత్యనారాయణ గుప్తా, వెలుముల సిద్ధరాములు పాల్గొన్నారు. బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలి. కోటమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాను, మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ ఉంటాను. ఇది నా మనసులో నుండి వచ్చిన మాట. అయితే నేను నామినేషన్ వేయగానే ఏంటి అంటే నేను ఇక్కడికి వచ్చాను. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళగానే డ్రైనేజ్ ప్రాబ్లం చెప్పారు, సీసీ రోడ్లు, దీపాలు, వీధి దీపాలు, మళ్ళీ పింఛన్లు రాలేవని చెప్పారు. ఇవన్నీ కూడా నేను తెలుసుకొని దాన్ని బట్టి ఇందులో రాసుకొని మీకు చెప్పడం జరిగింది. కూడా బీజేపీకి ఓటు వేసి గెలిపించాలి. పాదాది వందనాలు చెప్తున్నాను, తప్పకుండా వేయండి. మీ అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నరేంద్ర మోదీకి పిల్లలు ఇల్లు వాకిలు ఏం లేదు, మనందరి కోసం పనిచేస్తున్నాడు. నరేంద్ర మోదీ మనకు కొడుకు లెక్క. ఆయనకు 60 ఏళ్ళు ఉండని, 70 ఏళ్ళు ఉండని, మనకు 30 ఏళ్ళు ఉన్నా, 40 ఏళ్ళు ఉన్నా ఆయన మనకు కొడుకు లెక్క. అంతేనా కదా? ఆయనకు భార్య ఉంటే ఆయన పిల్లల్ని చూసుకుంటాడు, మనకి అంతే కదా. కానీ ఆయనకు భార్య ఉందా? కాబట్టి ఆయన మన కోసం పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన కోసం పుట్టి కమలం పువ్వు మీద ఓట్ల పండుగ నాడు ఓటుకు పోయినప్పుడు కమలం పువ్వు మీద బుద్ధి రావాలి ఓటు. అవునా? నిజమా కాదా చెప్పు. మరి ఆయనకు పెళ్ళాం లేకపోయే పొద్దుంతా పని చేసి ఇంటికి వచ్చినాక ఇంత జ్వరం వస్తే జ్వరం గోలు ఇయ్యనీకి ఎవరైనా ఉంటారు ఆయనకు? వాళ్ళ అమ్మ కూడా చచ్చిపోయింది. పెద్ద మనిషి కదా, ఆయనకే 70 ఏళ్ళు, అమ్మకి ఎంత ఉంటుంది? 90 ఏళ్ళు ఉంటాయి. పెద్ద మనిషి చచ్చిపోయింది 2-3 ఏళ్ళకి. ఎవరు లేరు. ఆయనకు సంతోషం ఎప్పుడైతుంది? ఎక్కడెక్కడైతే కమలం పువ్వు కోసం ఇట్లా అమ్మలాగా నిలబడతారు కదా, అక్కడ నిలబడ్డది అనంత లక్ష్మి. అక్కడ నిలబడు, లక్ష్మీదేవి లెక్క అక్కడ నిలబడ్డది. లక్ష్మీదేవి కార్లో పోతుందా, చెయ్యి పట్టుకొని తిరుగుతుంది, ఇట్లా హాయ్ అంటుందా, కమలం పువ్వు పట్టుకుంటుందా చేతిలో?
లక్ష్మీదేవి చేతిలో ఏముంటాయి? అట్లా అనంత లక్ష్మక్క చేతిలో కూడా కమలం పువ్వు ఉంది. సో ఇంట్లో ఆడపిల్ల పెడితే లక్ష్మీదేవి పుట్టింది అంటామా లేదా? మరి మన ఇంట్లో ఆడపిల్ల లెక్కనే ఆడపిల్ల. ఆ కారు గుర్తులలో మగవాడే నిలుస్తుండే, చేయి గుర్తుకు మగవాళ్ళే నిలుస్తుండే. మగవాళ్ళకి ఫస్ట్ ఇస్తామా, ఆడపిల్లకి ఫస్ట్ ఇస్తామా? వాళ్ళు ఇచ్చిన ఇవ్వకుండా మనమైతే ఫస్ట్ అక్కకే ఇవ్వాలి. ఇప్పుడు కోటమ్మ తల్లి చేతిలో ఏమంటారు? కమలం పువ్వు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 2వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గోలి మమతా సంతోష్ల మద్యం నిత్యావసర సరుకులను సీజ్ చేశారు ఎఫ్ఎస్టీ టీం. ఓటర్లను ప్రభావితం చేసేందుకు సరుకులు నిల్వ ఉన్న సమాచారం తెలుసుకుని సుమారు 5 లక్షల సరుకులను సీజ్ చేశారు అధికారులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కోలి మమతా సంతోష్ల మద్యం నిత్యావసర సరుకులను సీజ్ చేశారు ఎఫ్ఎస్టీ టీం. ఓటర్లను ప్రభావితం చేసేందుకు సరుకులు నిల్వ చేశారని సమాచారం తెలుసుకుని సీజ్ చేశారు అధికారులు. సుమారు 5 లక్షల వరకు సరుకులు విలువ చేశామన్నారు. బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గోలి మమతా ఓటర్లకు పంచడానికి ఉంచిన గిఫ్ట్ ప్యాక్లను ఎన్నికల ఎఫ్ఎస్టీ ఇన్ఛార్జ్ శివాజీ ఏఈఈ సీజ్ చేశారు. గజ్వేల్ పట్టణంలోని వాసవి నగర్ తాలా నరేష్ గౌడ్ ఇంటిలో గజ్వేల్ పట్టణ 2వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గోలి మమత తన వార్డులలోని ఓటర్లకు పంచడానికి 240 గిఫ్ట్ బ్యాగులు, ఒక్కొక్క బ్యాగ్ లో బ్లెండర్, స్ప్రైట్, లిక్కర్, 375 ml, XXR వాషింగ్ లిక్విడ్ 1 లీటర్, XXR వాషింగ్ పౌడర్ 1 kg, మూంగ్ దాల్ 1 ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్ 1 బాటిల్, థమ్స్ అప్ 2 లీటర్స్ బాటిల్స్, 171 మజా 2 లీటర్ బాటిల్, 24 మరియు 4 బ్లెండర్ స్ప్రైట్ కాటన్ సుమారు 5 లక్షల విలువైన వాటిని సీజ్ చేశారు ఎఫ్ఎస్టీ టీం. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 387వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామంలోని 6వ వార్డులోని జిల్లా పరిషత్ హైస్కూల్ పరిసర ప్రాంతాల్లో చేపట్టారు. 2010-11 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 387వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామంలోని 6వ వార్డులో జిల్లా పరిషత్ హైస్కూల్ పరిసర ప్రాంతాల్లో చేపట్టారు. 2010-11 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశారు. చెత్త చెదారంతో పాటు పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ ను ఏరివేసి చీపురుతో శుభ్రపరిచారు. ప్రతి ఆదివారం గ్రామంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా 2 గంటల పాటు శ్రమదానం చేస్తున్నట్లు సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు జన్నా కృష్ణ, రేఖ, నాగరాజు, మాధవి స్వామి, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్ లో 387వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆదివారం 9 గంటల నుంచి మొదలుపెట్టి మేము 6వ వార్డులో చేయడం జరిగింది. 6వ వార్డు మరియు దాని పరిసరాల్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూల్, గ్రామ పంచాయతీ ప్రహారం నుంచి ప్లాస్టిక్ ను వేరువేయడం జరిగింది. పిచ్చి మొక్కలు తొలగించడం మరియు రోడ్డు పైన చెత్త చెదారాన్ని చీపుళ్లతో ఊడ్చి మేమందరం దీంట్లో పాల్గొనడం జరిగింది. ప్రోగ్రాంలో మేము గ్రామ యువత మరియు గ్రామ సర్పంచ్ మరియు మా యొక్క వార్డు సిబ్బంది మరియు గ్రామ సిబ్బంది, పెద్దలు, చిన్నలు అందరం కలిసి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు 387వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 6వ వార్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల మరియు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఇక్కడ పూర్వ విద్యార్థులకు సంబంధించి వాళ్ళు ఈరోజు వాళ్ళు సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాల కిందట ఇక్కడ సుమారు 15 సంవత్సరాల కిందట ఇదే స్కూల్లో విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు మరి ఎక్కడెక్కడో స్థిరపడి ఉన్నప్పటికీ వాళ్ళు ఈ రోజు ఇక్కడికి వచ్చి మేము సైతం అంటూ ఈ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని 2 గంటల పాటు శ్రమదానం చేసి ఈ స్కూలు పరిసరాలను, మరి ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని, ప్లాస్టిక్ ను, మరి సీసీ రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గారు మరియు పాలకవర్గ సభ్యులు, వార్డు సభ్యులు, అదేవిధంగా మేకిన్ యువత, గోపాల మిత్ర, డీలరు, మరి ప్రతి ఒక్కరు కూడా గ్రామ పంచాయతీకి అనుసంధానమైనటువంటి అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో మేకిన్ యువతతో పాటు మరి పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి అందరి ధ్యేయం ఒకటే. గతంలో మన గ్రామానికి జాతీయ స్థాయిలో మరి శానిటేషన్ మీద మనకు నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి మనము ఇంకిన్ని అవార్డులు పొందాలంటే మరి మన గ్రామాన్ని అంతకంటే
మరి సుందరంగా మరి ఎక్కడ కూడా చెత్తా చెదారం లేకుండా మరి ప్రతినిత్యము నీట్గా ఉంచుకునే విధంగా మనం అందరం కూడా ముందుకు సాగాలి. మన పరిసరాలే కాకుండా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్తా చెదారము, మురుగు కాలువలు మరి ఏది లేకుండా కూడా మనము పరిశుభ్రంగా ఉంచుకుంటే మరి అటు అవార్డులతో పాటు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి రోగాల దరిన చేరకుండా మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. కాబట్టి దయచేసి గ్రామస్తులందరూ కూడా మన పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి లాడే మనీలా మల్లేశం మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కాలనీ పెద్దలు యువకులతో కలిసి డోర్ టు డోర్ ప్రచారం చేశారు. 36వ వార్డు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు లాడే మనీలా మల్లేశం. సంగారెడ్డి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి లాడే మనీలా మల్లేశం మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కాలనీ పెద్దలు యువకులతో కలిసి డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహించారు. 36వ వార్డు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు లాడే మనీలా మల్లేశం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో వార్డులో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 36వ వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. మీ అమూల్యమైన ఓటు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. లాడే మనీలా మల్లేశం అనే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం. 36వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ప్రభాకర్ అన్న ఆశీస్సులతో ముందుకు వస్తున్నాం. ఇక ముందు కూడా మరి 36వ వార్డు ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమం అందించాలని సంకల్పంతో ముందుకు వస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఏం హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా మనకు చేయడం జరుగుతలేదు. కాబట్టి మన కేసీఆర్ ప్రభుత్వం వస్తే మరి ఇంకా ముందుకు పోతాం. ఇంకా ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకొని ఓటేసి ఇప్పుడు బీఆర్ఎస్కు ఓటేసి కారు గుర్తుకు ఓటేసి అందరూ కూడా గెలిపిస్తే మరి మన వార్డు అభివృద్ధి కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వార్డు ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ మరి కారు గుర్తుకు ఓటేసి మరి 11వ తేదీ రోజు మరి పోలింగ్ రోజు అందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీవాణి అశోక్ గుప్తా ప్రచారంలో దూసుకుపోతున్నారు. నేడు 10వ వార్డులో ఆర్యవైశ్య సభ్యులందరూ ఆమెకు తోడుగా ఉంటూ మున్సిపల్ పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు. శ్రీవాణి రామాయంపేట మున్సిపల్ పట్టణంలో 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీవాణి అశోక్ గుప్తా ప్రచారంలో దూసుకుపోతున్నారు. నేడు 10వ వార్డులో ఆర్యవైశ్య సభ్యులందరూ ఆమెకు తోడుగా ఉంటూ మున్సిపల్ పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు. శ్రీవాణి ఆమెదైన శైలిలో ప్రచారం చేస్తూ మహిళలకు బొట్టు పెడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జ్ సిద్ధిరాములు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీవాణిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో రామాయంపేట మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సిద్ధిరాములు, నాగరాజు, లింగం తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. 10వ వార్డు నుంచి ఎలిశెట్టి శ్రీవాణి అని నేను పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చాలా చేరువలు అయ్యాయి. అందరికీ సన్న బియ్యం, ఉచిత విద్య, ఉచిత బస్సు, జీరో కరెంట్ బిల్లు, కేజీ టు పీజీ వరకు 250 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూలు. ఇవే కాకుండా ఇంకా మన ఎమ్మెల్యే గారి సహకారంతో 10వ వార్డు ఇంకా అభివృద్ధి చేసుకుందాం. వార్డు సభ్యులందరి సహకారంతో చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మా సొంత మేనిఫెస్టో ఏంటంటే వార్డులో ఆడపిల్ల పెళ్ళి అయితే 11,000 రూపాయలు, ఇంట్లో ఏదైనా పెద్ద కష్టం వస్తే 5,000 రూపాయలు ఇద్దామని నిర్ణయించుకున్నాం. గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేడు మరి రామంపేట మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డు అయినటువంటి ఎలిశెట్టి శ్రీవాణి మరి అశోక్ గారి యొక్క 10వ వార్డులో మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మరి 10వ వార్డులో మరి గత ప్రభుత్వము 10 సంవత్సరం నుంచి ఎలాంటి అభివృద్ధి నోచుకోలేకపోయింది. ఎందుకోసం అంటే ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ ఇబ్బంది, మరి సీసీ రోడ్ ఇబ్బంది, అనేకమైన ఇబ్బందులు ఆ వార్డులో ఉన్నాయి. కాబట్టి ఇలా అతి తక్కువ సమయంలోనే గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు మరి అతి తక్కువ సమయంలోనే రామంపేట మున్సిపాలిటీకి 30 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క 10వ డివిజన్కు రావడం జరిగింది. అక్కడ సమస్యలను కూడా
గౌరవ ఎమ్మెల్యే దృష్టి గారికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్క సమస్యను ఎలక్షన్ తర్వాత మా యొక్క వార్డును రూపురేఖలే మార్చడానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు మాకు మంచి వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే మరి ఇందిరమ్మ ఇల్లు, మరి 200 కార్డు యూనిట్, అదేవిధంగా మనకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవన్నీ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మరి ప్రజలందరూ కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడతారు. మరి రామంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. మరి ఇదే విధంగా మరి గౌరవ ఎమ్మెల్యే సహకారంతో అనేక విధాలుగా పదవులు అప్పీల్ చేసుకున్నామని తెలియజేస్తూ జై కాంగ్రెస్. జీహెచ్ఎంసీ మేడ్చల్ డివిజన్లోని సర్వే నెంబర్ 1045/1లోని స్థలాన్ని కొందరు రియల్టర్లు కబ్జా చేశారని స్థానిక ఉమా వెంకట్రెడ్డి కాలనీవాసులు చేపట్టినటువంటి ఆరోపణలు నిజం కావని గువ్వా రవి ముద్రాజ్ అన్నారు. దీంతో గువ్వా రవి ముద్రాజ్ మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ మేడ్చల్ డివిజన్లోని సర్వే నెంబర్ 1045/1లోని స్థలాన్ని కొందరు రియల్టర్లు కబ్జా చేశారని స్థానిక ఉమా వెంకట్రెడ్డి కాలనీవాసులు చేసినటువంటి ఆరోపణలు నిజం కావని గువ్వా రవి ముదిరాజ్ అన్నారు. శనివారం గువ్వా రవి ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ 1977లో స్థానిక మేడ్చల్ ఎమ్మెల్యే ఉమా వెంకట్రెడ్డి పేదల కోసం స్థలం కొనుగోలు చేసి ల్యాండ్ ఆక్విజిషన్ జరిపి 132 మంది పేదలకు ఇండ్ల స్థలాలను ఇచ్చారని చెప్పారు. అప్పటి ఎమ్మెల్యే ఉమా వెంకట్రెడ్డి 5 ఎకరాల 36 గుంటల విస్తీర్ణం గల భూమిని కొనుగోలు చేయగా 5.7 ఎకరాల్లో ప్రభుత్వం ద్వారా ల్యాండ్ ఆక్విజిషన్ చేయించి పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయింపు జరిపినట్లు తెలిపారు. మిగిలిన 27 గుంటల భూమిలో నుండి కొద్ది రోజుల అనంతరం 14 గుంటల భూమిని ఎస్టీ హాస్టల్ కు ఇచ్చారని అన్నారు. చివరగా మిగిలిన 13 గుంటల పట్టా భూమి ఉమా వెంకట్రెడ్డి పేరుపైనే ఉందని స్పష్టం చేశారు. 2007లో వీర్లపల్లి శ్రీలత, జంబుల నరసింహారెడ్డి ఉమా వెంకట్రెడ్డి నుండి న్యాయబద్ధంగా స్థలాన్ని కొనుగోలు చేశారని చెప్పారు. ఇదే విషయమై కొందరు స్థానికులు అదే సమయంలో కోర్టును ఆశ్రయించగా పూర్తి డాక్యుమెంట్లను పరిశీలించిన కోర్టు అది ప్రభుత్వ స్థలం కాదని ప్రైవేటు స్థలమని తీర్పునిచ్చినట్లుగా గువ్వా రవి ముదిరాజ్ మీడియా ముఖంగా వెల్లడించారు. 2017 సంవత్సరంలో వీర్లపల్లి శ్రీలత, నరసింహారెడ్డిల వద్ద నుండి స్థలాన్ని కొనుగోలు చేశానని చెప్పారు. అసత్యపు ఆరోపణలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని ఆయన స్థానికులను అన్నారు. కోర్టు తీర్పు ఉన్నప్పటికీ అసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని గువ్వా రవి ముదిరాజ్ మండిపడ్డారు. నిన్న మేడ్చల్ పట్టణంలో 1045 సర్వే నంబర్కి సంబంధించిన శ్రీ వెంకట ఉమా వెంకటరామరెడ్డి కాలనీ వాసులు కొంతమంది బీజేపీ నాయకులతో ఆ యొక్క సర్వే నంబర్లో రియల్టర్లు 800 గజాలు కబ్జా చేశారని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వారు కాలనీ వాసులకు అన్యాయం చేస్తున్నారని విమర్శలు చేయడం జరిగింది. నేను వారికి క్లియర్గా చెప్తా ఉన్నా, ఈ యొక్క సర్వే నంబర్లో పూర్తి విస్తీర్ణం 5 ఎకరాల 36 గుంటలు. ఈ యొక్క 5 ఎకరాల 36 గుంటలు ఆ రోజు 77 సంవత్సరంలో 1977 ఆ రోజు ఉమా వెంకటరామరెడ్డి గారు మేడ్చల్కి ఎమ్మెల్యేగా ఉండే. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉమా వెంకటరామరెడ్డి గారు మేడ్చల్ పట్టణ ప్రజలు చాలామందికి ఇండ్లు లేని వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని మంచి మనసుతో ఆ యొక్క పట్టా భూమిని 5 ఎకరాల 36 గుంటల భూమిని వారు కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన తర్వాత దానిలో 5 ఎకరాలు 7 గుంటలు ల్యాండ్ అక్విజిషన్ గవర్నమెంట్ ద్వారా చేపించి ఆ యొక్క 5 ఎకరాల 7 గుంటలలో చాలామంది పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ 5 ఎకరాలు 7 గుంటలు దాంట్లో మైనస్ చేస్తే ఇంకా 27 గుంటల భూమిలో కొన్ని రోజుల తర్వాత ఆ 27 గుంటల భూమి నుండి కూడా ఉమా వెంకటరామరెడ్డి గారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా పెద్దమంగళారం 18వ వార్డు మరియు 26వ వార్డులో పర్యటించారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్ లో భాగంగా పెద్దమంగళారం 18వ వార్డు మరియు 26వ వార్డులో పర్యటించారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బీజేపీ బలపరిచిన అభ్యర్థులను కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ సీనియర్ నాయకుడు ప్రభాకర్ రెడ్డి,
పడిమడి మోహన్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వికారాబాద్లో ఎన్నో వార్డులను తిరిగినాను. అట్లనే ఇక్కడ మొయినాబాద్లో, అటు సురంగల్లా, ఇటంతటి కూడా ప్రచారంలో పోయినా. ఇంతకుముందు కూడా పరిగి, తాండూరు, వికారాబాద్లో, రంగారెడ్డి జిల్లా అన్ని మున్సిపాలిటీలో ప్రజలకు అవగాహన వచ్చింది. ఏంటంటే మోడీ గారే చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో చేసినా కూడా వీళ్ళు మేమే చేస్తామని ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం తండ్రి కొడుతుంది. ఓ 5-10 ఏళ్ళ కింద కరోనా వచ్చినప్పుడు కూడా బియ్యం ఎవరిస్తుందంటే కేసీఆర్ కొడుకు అనే అందరూ. ఇప్పుడు ప్రజలకు అవగాహన వచ్చింది ఏంటంటే బియ్యం కాడి నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఎవరు చేస్తుందంటే మోడీ గారు ఇస్తున్నారు. పెద్దమంగళం గ్రామంలో మా సొంతూరు ఇక్కడ మాకు ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. మమతారెడ్డి గారు, అట్లనే సరిత గౌడ్ గారు. నాకు నమ్మకం ఉంది వీళ్ళు తప్పనిసరిగా గెలుస్తారు. ఎందుకంటే ప్రజలకు అవగాహన వచ్చింది. ఇంతో అంతో ఏం చేసినా మోడీ గారే చేసిందని పాతోడైతే చేయలేదు. కొత్త ఆయన దగ్గర పైసలే లేవు. ఆయన్నే అన్నాడు చీల్చినా నా దగ్గర ఒక్క పైస లేదు. ఇటు చూడరాదు పెద్దమంగళంలో రోడ్ వస్తుంది, మంచి 60 కోట్ల రోడ్ వస్తుంది. ఎవరిస్తున్నారు ఈ రోడ్ 60 కోట్ల? మోడీ గారు ఇస్తున్నారు. కొబ్బరికాయలు ఎవరు కొడుతున్నారు? 3 మంత్రులు కాంగ్రెస్ కొబ్బరికాయలు కొడుతున్నారు. సొమ్మొకంది సోకొకంది. ప్రజలకు అందరికీ తెలిసింది. నాకైతే నమ్మకం ఉంది బీజేపీ పార్టీ బాగా లేస్తున్నది, ఇంకా ఎక్కువ లేస్తుంది. ఇప్పుడు వార్డు మెంబర్లు ఎంతోమంది గెలుస్తారు. మున్సిపాలిటీలు కూడా మొయినాబాద్ మున్సిపాలిటీ, చేవెళ్ళ, శంకర్పల్లి కూడా నాకు గెలిచే అవకాశం ఉంది. అందులో మొయినాబాద్ తప్పక గెలుస్తారని నాకు నమ్మకం. ఇదే కాక ఈ తర్వాత మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా మొత్తం చేవెళ్ళ 3-4 ఉన్న సర్పంచ్లో 30 సర్పంచ్ అయింది. అంతకుముందు ఎంపీ ఎలక్షన్స్లో 1-2 ఎంపీలు ఉన్న దగ్గర 8 మంది అయింది. రాజకీయాలైనా, లేకుంటే ఆర్థిక శాస్త్రమైనా, లేకుంటే వైద్య రంగంలో అయినా. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామాయంపేట మున్సిపల్ పట్టణంలో ప్రచారంలో దూసుకుపోతున్న 10వ వార్డు మున్సిపల్ అభ్యర్థి శ్రీవాణి అశోక్ గుప్తలకు ప్రచారంలో తోడుగా ఉంటున్న ఆర్యవైశ్యులు. అవినీతి లేని పాలన బీజేపీతోనే సాధ్యమన్న బీజేపీ రాష్ట్ర నాయకురాలు. రామాయంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించిన న్యాయవాది మౌనికా శంకర. చిన్నశంకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామంలో సామాజిక తనిఖీలో బయటపడ్డ అవకతవకలు. ఆదివారం గ్రామ సభలో సామాజిక తనిఖీ నిర్వహించి వివరాలను వెల్లడించిన అధికారుల సభ్యులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో ఎలక్షన్ లో భాగంగా పెద్దమంగళారంలో పర్యటించిన బీజేపీ ఎంపీ. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.